బంగారు దుకాణాల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను అరెస్ట్ చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు. ఓ కారులో కస్టమర్స్ లాగా షాప్లోకి ప్రవేశించి అసలు బంగారు ఆభరణాలను నకిలీ వాటి స్థానంలో మార్చి చోరీలకు పాల్పడుతున్న ముఠా. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి 3 దుకాణాలు, జీడిమెట్ల పరిధిలో ఓ దుకాణం, చైతన్యపూరి పరిధిలోని ఓ దుకాణంలో చోరీలకు పాల్పడినారు మహిళా గ్యాంగ్. పరహరిలో ముఠా నాయకురాలు బొజ్జగాని జానమ్మ, కారు డ్రైవర్ బాలసాని, వెంకటపతి ఉన్నారు. ఎప్పుడైనా దొరికారు సార్? ఫస్ట్ టైం దొరికింది. ఆగస్టు 27 ఒక అటెన్షన్ డైవర్షన్ కేసు అయింది. అట్లా 3 జ్యువెలరీ షాప్స్లో నలుగురు మొత్తం 5 అఫెండర్స్ కలిసి ఈ యొక్క అటెన్షన్ డైవర్షన్ కేసు చేయడం జరిగింది. అవి వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఇరుకలకు సంబంధించిన గ్యాంగ్ వాళ్ళందరూ కూడా, ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ ఒక చోట పెట్టి ఆ టీమ్స్ 5 టీమ్స్ అయితే ఉన్నారో 2 టీంలుగా విడిపోయి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ రోల్డ్ గోల్డ్ టైప్లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది. అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. ఎస్పెషల్లీ మన దగ్గరే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉంది. అట్లాగే రాచకొండ చైతన్యపూరిలో కూడా ఒక 7 మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా ఇవి కాకుండా ఒక్కొక్కరి మీద వీళ్ళందరూ అక్యూజులు కూడా ఒక్కొక్కరి మీద 12 కేసులు ఉన్నాయి. ఈ పాత కేసులు కూడా ఈ 3 మన దగ్గర 5 కేసులు కాకుండా వీటితో పాటు పాత కేసులు కూడా ఒక 12 కేసులు ఉన్నాయి. సో వీళ్ళందరినీ కూడా సిపి గారు అవినాష్ మాన్ సార్ సూచనల మేరకు డీసీపీ బాలనగర్ సురేష్ కుమార్ సారు, అట్లాగే డీసీపీ క్రైమ్స్ నరసింహ సారు, అట్లాగే ఎస్హెచ్ఓ జగద్గిరిగుట్ట క్రాంతి, డిఐ అంజయ్య, అదేవిధంగా అదర్ ఎస్ఐస్, వాళ్ళ జగద్గిరిగుట్ట స్టాఫ్ అందరూ కూడా వీళ్ళందరూ సౌజన్యంతో వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా, వాళ్ళ ఫోన్స్ ద్వారా వాళ్ళకున్న వెహికల్ని ట్రేస్ చేసి వాళ్ళని నలుగురిని పట్టుకోవడం జరిగింది. అందులో A1 అప్స్కాండింగ్ ఉన్నారు, జ్ఞానమ్మ అనే ఆమెను కూడా క్యాచ్ చేస్తాం. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఒక వెహికల్ సీజ్ అయింది, డిటెక్ట్ అయింది. ఈ బంగారం కూడా డిటెక్ట్ అయ్యింది. మొత్తం ఈ కేసులో మనకు బంగారం ఎంత పోయిందంటే 65 గ్రాములు బంగారం కూడా పోవడం జరిగింది. వీళ్ళని మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకుంటే మనకి బంగారం కూడా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది డెఫినెట్లీగా దాంట్లో ఆ విధంగా మేము ఇది ఏదైతే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ లేడీని కూడా పట్టుకుంటాం, మిగతా బంగారం కూడా డిటెక్ట్ చేస్తాం. అటెన్షన్ డైవర్షన్ అంటే వీళ్ళు కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్తారు. కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ బంగారం ఉందో అది ముందుగానే ఆ షాప్లో ఏమేమి ఒరిజినల్ బంగారం ఉందో చూసుకుంటారు. చూసి సిమిలర్ అంటే అదే విధంగా ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్తారు, వాళ్ళ దగ్గర క్యారీ చేస్తారు. వాళ్ళు కొంచెం వేరే పనులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాటిని ఆ ప్లేస్లో పెట్టి ఒరిజినల్ బంగారం వాళ్ళని తీసుకుంటారు. అది వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ వాళ్ళ పని. అది వాళ్ళ దాంట్లో జగద్గిరిగుట్ట పోలీసు ప్లస్ సిసిఎస్ టీం ఏదైతే ఉందో వాళ్ళ ఏసీపీ కళింగరావు, సిసిఎస్ బాలనగర్, వాళ్ళ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ టీం అందరూ కూడా కలిసి మన జగద్గిరిగుట్ట పోలీసు బోత్ టీమ్స్ కలిసి న్యాప్ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది.